గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. క్రితం నేను షార్ట్లోను ఇక్కడ ఇలా 2 ఫిగర్స్ని మీకు ఇచ్చాను. 26, 12 అది నేను చేశాను. ఇక్కడ దీన్ని మీకు షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్వశ్చన్ది కామెంట్ చేయమన్నాను, ఎందుకంటే ఆ రోజు మీకు నేను షార్ట్లో ఈ ఆప్షన్స్ తోటి ఇచ్చాను. ఓకే, ఇవాళ మళ్ళీ ఈ క్వశ్చన్ నేను సెర్చ్ చేస్తే నాకు ఈ ఆప్షన్స్ కూడా దొరికాయి. కానీ నాకు వస్తున్న ట్రయాంగిల్స్వి ఆప్షన్స్ ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ చూసాక ఒకవేళ నేను కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ ద్వారా నాకు చెప్పండి. ఒకవేళ నేను తప్పు అనిపించినా ప్లీజ్ కామెంట్ ద్వారా నాకు చెప్పండి. ఓకేనా, లెట్స్ డిస్కస్ నాకు ఎలా వస్తున్నాయి ట్రయాంగిల్స్ అన్నది. ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్స్ ఉన్నాయి. ఇది సిమిలర్ ఫిగర్, ఇది సిమిలర్ ఫిగర్, ఇది కూడా సిమిలర్ ఫిగర్. ఓకేనా, మీరు అనొచ్చు ఇది కూడా సిమిలర్ ఫిగరే కదా అని. కానీ ఇప్పుడు మనం ఈ ఫిగర్ని తీసేసుకున్నాక ఇంకా ఇది సిమిలర్ ఫిగర్ అవ్వదు, ఎందుకంటే ఈ రెండు ఈ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ఇందులో కన్సిడర్ చేసేస్తాం కాబట్టి. రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ ఫిగర్ని నేను వేస్తాను. ఏ ఫిగర్ ఇప్పుడు మీకు చూపించాను ఈ టైప్లో ఉంది కదా, అది చూడండి. ఇలా ఉంటే 1 and 2, 1 + 2 3 ట్రయాంగిల్స్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఏంటి చేసాడు, ఇది ఇలా ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనం ఇలా చూసుకోకూడదు. ఇక్కడ 3, ఇక్కడ 3, ఈ హోల్ 3 అంటే మనం రిపీట్ చేస్తున్నాం ట్రయాంగిల్స్. ఓకేనా, చూడండి ఇలా ఉందనుకోండి. ఓకే, మీరు ఈ పార్ట్ని చూసారు. ఓకే, నా హైలైటర్ మూవ్ అవుతున్న ఈ పార్ట్ని చూసారు. 1, 2 అంటే 1 + 2 3. అలాగే ఈ పార్ట్ని చూసారు, 1 + 2 3. అలాగే ఒకవేళ మీరు ఇండివిజువల్గా ఈ పార్ట్ని కన్సిడర్ చేసి దీన్ని కూడా 3 అంటే టోటల్ 9 వస్తాయి. కానీ ఇక్కడ రిపిటేషన్ అవుతుంది. ఎలా అవుతుందో చూడండి. ఇది కదా. ఇప్పుడు ఈ హోల్ పెద్ద పార్ట్ తీసేసుకుంటే మనకి 3 అయిపోయి 1, 2 and 3. ఓకేనా, 3 అయిపోయి ఇప్పుడు మనకేంటి 4, 5, 6 and 7 దొరుకుతాయి. ఎందుకంటే ఈ పార్ట్స్ ఆల్రెడీ మనం పెద్ద దాంట్లో కన్సిడర్ చేసేసాం. ఓకేనా, హైలైటర్ మూవ్ అవుతున్న పార్ట్. సో ఈ ఫిగర్లో మనకి టోటల్ ఎన్ని వస్తాయి, 7 ట్రయాంగిల్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మనకి 7 ట్రయాంగిల్స్ వస్తాయి. అలాగే మనకి ఇక్కడ 7 ట్రయాంగిల్స్ వస్తాయి. 7 3s ఎంత అవుతుంది, 21. ఇక్కడ నేను 21 రాసేస్తాను. ఓకేనా, 21. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ పార్ట్లో మనకి 3 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. 1 + 2 + 3. ఓకేనా, అలాగే ఈ పార్ట్లో మనకి 3 ట్రయాంగిల్స్ వస్తాయి. 1, 2 and 3. అలాగే ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ వస్తాయి. సో 3 4s are 12 ట్రయాంగిల్స్ వేసేస్తాను ఇక్కడ. ఓకేనా, 12 ట్రయాంగిల్స్ వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనం ఏంటేంటి కన్సిడర్ చేస్తాం. ఇందులో 7, ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3, దీంట్లో 7. ఓకేనా, దీంట్లో 7 అండ్ దీంట్లో 3. ఇంత పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మనం కన్సిడర్ చేసేస్తాం ఈ పార్ట్స్. ఓకేనా, ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా ఏం ట్రయాంగిల్స్ అవుతున్నాయో అవి మనం చూసుకోవాలి. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది మనకి, ఈ ట్రయాంగిల్ ఇది 1 వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇది 2 వస్తుంది. ఇక్కడి నుంచి ఇది 3 వస్తుంది. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది 1, నేను మళ్ళీ తీసేసిన, ఇది 2. ఇలా 2, 3 ఫిగర్స్ జాయిన్ అయినప్పుడు ఆ జాయిన్ అయిన వాటిల్లో ఎన్ని వస్తున్నాయన్నో కూడా మనం చూసుకోవాలి. ఇవి 3 అయిపోయి ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది 4 అయిపోయింది. ఇక్కడ దాకా వెళ్ళలేదు మనం. ఇక్కడి నుంచి ఇది 4, ఇక్కడి నుంచి ఇది 5 అయిపోయింది. ఓకేనా, 5 వేస్తున్నాను ఇక్కడ. ఈ పెద్ద ట్రయాంగిల్స్ కలిపి 5 అయిపోయి. ఇప్పుడు చూడండి ఇంకా వస్తాయి మనకి. ఇప్పుడు ఈ పార్ట్లో 1, ఈ రెండిట్లో చూస్తే 1. ఇప్పుడు ఇంత పార్ట్ తీసుకుంటే మనకి ఇందులో ఓన్లీ ఇదే కామన్ ట్రయాంగిల్ వస్తుంది. ఇంకెక్కడ మనకి కామన్ ట్రయాంగిల్ రావట్లా. 3 యాంగిల్స్ కావాలి కదా ట్రయాంగిల్ అంటే, 3 యాంగిల్స్ ఫామ్ అయ్యే రావట్లా. సో 1, 2 అండ్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఏం చూసుకోవాలంటే ఇది 3.
ఇది మనం ఆల్రెడీ కన్సిడర్ చేసేసాం. ఈ 7లో ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసాం. సో దీన్ని ఇంకా కన్సిడర్ చేయకూడదు, ఇది ఇంకా కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో ఇది ఒకటి వస్తుంది, 1 2 అండ్ 3. సో ఇక్కడ మళ్ళీ 3 వేసేసుకుందాం. ఓకే, ఆ 3 కాకుండా ఇంకా మనకు వస్తున్నాయి చూడండి. ఇంత బేస్ తీసుకుంటే 1 2, రైట్ ఎవ్రీవన్. సో ఇక్కడ మళ్ళీ 2 వేస్తే మనకి టోటల్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 2 + 1 3 + 5 8 + 3 11 + 2 13, 3. 1 క్యారీ ఓవర్, 2 + 1 3 అండ్ 2 + 1 3 + 1 4. నాకు 43 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. కానీ ఎక్కడ ఆప్షన్స్లోనూ 43 అన్నది లేదు. ఒకవేళ నేను కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ మీరు కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. ఒకవేళ నేను తప్పు అనిపిస్తే మీరు కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.